హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. మనం ఇప్పుడు హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రం పహాడ్ గ్రామంలో ఉన్నామండి. మినీ మేడారం జాతర సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం ఎలా పనులు జరుగుతున్నాయి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా తెలుసుకుందాము. ఇక్కడ ఆలయ ఈవో గారు ఉన్నారు, అలాగే సర్పంచ్ గారు ఉండడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఈవో నాగేశ్వరరావు గారు ఇక్కడ మనకు అందుబాటులో ఉండడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. మినీ మేడారం జాతరను సక్రమంగా నిర్వహించేందుకు ఎండోమెంట్ శాఖ నుండి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అగ్రంపాడు ఆత్మకూరు మండల్ హన్మకొండ జిల్లా 2026 సంవత్సరం జాతరకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొన్న ఈ మధ్యనే రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు వీళ్ళందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఉన్నతాధికారుల సమక్షంలో కూడా ప్రతిదీ ఏంటంటే గతంలో కొన్ని లోటుపాట్లు జరిగినాయని కూడా ఇక్కడ కొంతమంది ద్వారా తెలుసుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఏంటంటే భక్తులకు ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కూడా సమన్వయంగా కలుపుకొని వారితోటి మేము ముందుకు పోయి జాతర సక్సెస్ చేద్దామన్న ఆలోచనతోటి మేమందరం కూడా ఉన్నాము. ఎందుకంటే క్యూ లైన్స్ కూడా గతంలో ఈ 100 రూపాయలు వచ్చేసి ధర్మదర్శనం వచ్చేసి ఒకే దగ్గర ఉండడం వల్ల అది జిగ్జాగ్ అయిపోయి కొంచెం ఇబ్బంది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది 100 రూపాయలు స్పెషల్ దర్శనం. అదే మాదిరిగా 500 రూపాయలది కూడా తగ్గించేసి 200 రూపాయలు కూడా నిర్ణయించడం జరిగింది. అది కూడా ఈ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. శానిటేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. మన తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చలో పందిళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతో కూడా మనం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని విధాల అందుబాటులో ఉండేటట్టు 108తో సహా ఇక్కడే వాళ్ళు ఒక స్టాల్ ఏర్పాటు చేసుకొని ఉండే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ సిబ్బందితోటి కూడా మనకు జాతరకు వచ్చే పబ్లిక్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వారి సహాయ సహకారాలతో కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంలో 50 సీసీ కెమెరాలు పెడితే ఈసారి 100 సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తులు కూడా వెంటనే గమ్యం చేరే విధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారితోటి కూడా సంప్రదింపడం జరిగింది. వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతోటి కూడా ఎక్కడైతే మన వాటర్ ఉంటుందో అక్కడికి వచ్చేసి స్నానాల గదులు కట్టడానికి కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు నిరంతరం కరెంటు ఉండే విధంగా విద్యుత్ శాఖ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే భక్తులు కూడా విరివిగా వచ్చేసి దేవాలయం వారు సూచించిన క్యూ లైన్స్లో మాత్రమే వెళ్ళి అమ్మవార్లను దర్శించుకొని ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూడవలసిందిగా కోరుచున్నాను. ఈ భక్తుల భద్రత ప్రసాదం విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ప్రసాదాలంటే మనకి ఇక్కడ అమ్మవారికి బెల్లం అంటే బంగారం అంటారు. ఆ బంగారమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కొబ్బరికాయలు కొట్టుకుంటారు వాళ్ళే. ఆ కొబ్బరికాయలు తీసుకున్న తర్వాత అమ్మవారికి వాళ్ళ మొక్కులు సమర్పించిన తర్వాత ఆ బెల్లం అనేది బంగారంగా భావించి తీసుకోవడం జరుగుతుంది. ఆలయ అభివృద్ధి కోసం భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేస్తారు? ఈ యొక్క దేవాలయానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసేసి ఇక్కడ ఒకటి షెడ్ లాంటిది ఏర్పాటు చేద్దామన్న ఒకటి ప్లాన్స్ అండ్ ఎస్టిమేషన్స్ వేయించడం జరుగుతుంది. అతి త్వరలో అది కూడా ఈ జాతర అయిపోయిన తర్వాత ప్రారంభం చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. నూతనంగా ఎన్నికైన మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మేము గెలవడం జరిగింది. మా గ్రామ పంచాయతీ తరఫున నుండి మొన్న రివ్యూ మీటింగ్ అని ఎమ్మెల్యే, కలెక్టరు, ఆల్ డిపార్ట్మెంట్స్ పిలవడం జరిగింది. అలా మా ఎండోమెంట్ ఈవో గారు ఉన్నాడు. ఇందాక చెప్పిన విషయంలో కూడా మేము గ్రామ పంచాయతీ నుండి ఈవో గారికి పూర్తి సహకారాలు అందిస్తూ జాతరను సక్సెస్ చేద్దామని అందరం భావించి వస్తున్నాం. ఇందాక కూడా ఎంఆర్ఓ గారు, సిఐ గారు వచ్చి సీసీ కెమెరాలని, పార్కింగ్లని అవన్నీ చూడడం జరిగింది. వచ్చే జనాలకు ఇబ్బంది లేకుండా మా గ్రామ పంచాయతీ తరఫున ఎండోమెంట్కి కూడా సహకరిస్తామని తెలియపరుస్తున్నాం. గ్రామ పంచాయతీ ఉంటే అగ్రంపాడు జాతరకు ఎప్పటికీ వస్తూనే ఉంటారు. బయట జనాలు వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఏ ఇబ్బందులు జరగకుండా వాటర్ విషయాలు కానీ, దొంగతనాల విషయం కానీ ఏది కాకుండా పూర్తి సహకారాలు మేము అందించి ముందు నడిపిస్తామని. మహిళా సంఘాల సహాయ సహకారాలు ఏమైనా ఉన్నాయా? గ్రామం నుంచి ఉన్నాయి. చివరిగా భక్తులకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? వచ్చే భక్తులకు అయితే ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూద్దామని మా గ్రామ పంచాయతీ తరఫున మేమైతే చూస్తామని అనుకుంటున్నాం. అగ్రం పహాడులో
మినీ మేడారం జాతర కోసం ముస్తాబవుతుంది. చూడండి, గుడి ప్రాంగణంలో, ఆలయ ప్రాంగణంలో మొత్తం కలర్స్ వేస్తున్నారు. అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది మినీ మేడారం. ఆలయ ఈవో గారు అలాగే సర్పంచ్ గారు చెప్పడం జరిగింది, వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది. అలాగే మహిళలకు టాయిలెట్స్ కానివ్వండి, అలాగే క్యూ లైన్స్ విభాగంలో కానివ్వండి, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాతరను విజయవంతంగా పూర్తి చేస్తామని, భక్తులందరూ వచ్చి సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకోవాలని చెప్పడం జరిగింది. ఇలాంటి మరిన్ని సమాచారం కోసం చూస్తూనే ఉండండి. కెమెరామాన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.